ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 8 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 2వ తారీఖు నుంచి అంటే ఇప్పుడు కుంభ, మీన, మేష, వృషభ రాశుల్లో చంద్ర సంచారం, రవి గురులు కర్కాటక రాశిలో, బుధుడేమో మిథున రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. ఈ విధమైనటువంటి కుజుడు ప్రస్తుతం మనకి వృషభ రాశిలో ఉన్నాడు, తర్వాత మిథున రాశిలోకి రాబోతున్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ముఖ్యమైన వ్యవహారాలు ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, మన రాశికి ఎలా ఉంటుంది ముఖ్యంగా ఇవన్నీ కూడా జ్యోతిషం ఒక లైటింగ్ లాగా మన యొక్క జీవన విధానాన్ని మనకి చూపిస్తుంది. ఒకవేళ మనకి అనుకూలంగా లేకపోతే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. బాగుంటే కొంచెం ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంచేత ఈ వారం ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉంటాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలంగా ఉండకపోతే మనం ఏ విధమైనటువంటి పరిహారములు చేసుకోవాలి. పరిహారాలు కూడా ఏంటి, మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ని డెవలప్ చేస్తాయి. నెగిటివ్గా మనకు ఆలోచన ఉండదు. పని మీద వెళ్ళామనుకోండి, వెళ్ళినప్పుడు మనకి అది పాజిటివ్గా ఆలోచన ఉంటేనే మనం జయం సాధించగలం. ఒక వాహనాన్ని నడుపుతుంటే పడిపోతామేమో అనుకుంటే పడైపోతాం. మనం కాదు, ఈ పని మనం చేయగలం అంటే చేయగలుగుతాం. ఈ విధమైనటువంటి విల్ పవర్తో, ధైర్యంతో వెళ్ళడానికి, దైవ బలం అనుకూలించడానికి, గ్రహాల యొక్క బలం అనుకూలించడానికి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకోవాలి. చేసుకున్నట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. ముందర మన రాశి ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి వారం రవిచంద్రుల యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. రవి తృతీయ స్థాన సంచారంలో ఉన్నారు. చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ జన్మస్థానాల్లో సంచారం. ఈ వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత చక్కని మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. దాంతోపాటు ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ప్రతి పనిని చేయగలను అని తల్లిదండ్రుల యొక్క పూర్తి సపోర్ట్ అంటే సహాయ సహకారాలు మీకు అందుకుంటారు. వివాహాది శుభ ప్రయత్నాలు అయితే చెప్పలేము, అవి కొద్దిగా వాయిదా పడడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మిగిలినటువంటి విషయాలన్నీ కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. వృత్తి ఉద్యోగ వ్యవహారాదుల్లో కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభం. వారపు మధ్యలో కాస్త మెరుగైన ఫలితాలు. గురు శుక్రవారాలు అకాల భోజనము, శ్రమ, మోకాళ్ళ నొప్పులు, ఇండైజెషన్ ట్రబుల్స్. శనివారం నాడు సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండడం వల్ల కాస్త బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. ఎటువంటి పన్నైనా చేయగలనేటువంటి విల్ పవర్తో, ఆత్మస్థైర్యంతో మీరు చేయగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే మనకి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండవు. ఆ పని వాటికి అలా జరిగిపోతూ ఉంటుంది. ఇంకా మూడో విషయం ఏంటి అంటే చిన్న అంటే ఇండైజెషన్ ట్రబుల్స్ ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సోదర వర్గ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే షేర్స్ వారికి బాగుంది. రియల్ ఎస్టేట్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు పెద్దగా ఉండవు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే వివాహాది శుభ ప్రయత్నాలు మాత్రం వాయిదా పడే అవకాశాలు కనపడుతున్నాయి. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తే బాగుంటుందంటే మీకు శివారాధన బాగుంటుంది. శివారాధనతో ఏం చేస్తారు, గురుబలం అనుకూలంగా ఉండడానికి పసుపు
కుంకుమ అమ్మవారి గుళ్ళో ఇచ్చి శుక్రవారం కుంకుమ పూజ చేయిస్తూ ఉండండి. తద్వారా గురు శుక్రుల యొక్క బలం అనుకూలంతో సర్వత్రా విజయాన్ని పొందగలుగుతారు.